అందరికీ నమస్కారం. ఈ కొద్ది కాలం నుండి సీజ్ ద షిప్ అనే వర్డింగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది. అది మీడియాలో కానీ మామూలుగా కూడా ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది. మరి అన్నీ బాగానే ఉన్నాయి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ పోర్టు మీద ఆధారపడి లోడింగ్ అన్లోడింగ్ కూలీలు, మరి నాకు తెలిసి, ఎందుకంటే నేను కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ చేశాను, అది కాక కాకినాడ చుట్టుపక్కల నా కుటుంబ సభ్యులు చాలామంది ఈ పోర్టు మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరప మండలం, గొల్లపాలెం మండలం, తర్వాత కాజులూరు మండలం, కాకినాడ రూరల్ మండలం, సామర్లకోట మండలం, పిఠాపురం మండలం, అలాగే కాకినాడ సిటీ చాలామంది ఎక్కువ ఈ పోర్ట్లో కూలీలుగా, అంటే లోడింగ్ అన్లోడింగ్ కూలీలుగా జీవనోపాధి సాగిస్తున్నారు చాలామంది. నాకు తెలిసి సుమారు 10,000 అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువ మందే ఆ జీవనోపాధి దాని మీద సాగిస్తుంటారు. అసలు షిప్లో జరిగే ఆపరేషన్స్ ఆపే కన్నా మీరు ఏదైతే బియ్యం ఏదైతే ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బియ్యం స్మగ్లింగ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో, మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అసలు మీరు ప్రక్షాళన చేయకోకుండా ముందే ఇక్కడ ఆపడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే అసలు ఇంటి దొంగలను పట్టుకోవాలిగా మీరు. అయితే రెండు పాయింట్లు ఉండాలి. ఒకటి, ప్రజలు ఈ రైస్ని తినకుండా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రైస్, ఫ్రీగా ఇచ్చే రైస్ని తినకుండా అమ్ముకుంటున్నారు, అదన్నా అయి ఉండాలి. లేదు, అసలు ఇన్ని వేల టన్నులు బయటికి వచ్చేస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే, మరి ఇంటర్నల్గా ప్రక్షాళన చేసుకోవాలిగా. అసలు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, ఎక్కడి నుంచి ఇది విడుదలవుతుంది, ఎక్కడి నుంచి ఈ లోడ్ వస్తుంది, అవన్నీ తెలుసుకోవాలిగా. మరి దీన్ని ప్రివెంట్ చేయకోకుండా ఎక్కడో షిప్లో వెళ్ళే రైస్ని అక్కడ ఆపడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది? నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈ పోర్టుకి ముందు చెక్ పోస్ట్ పెట్టాలి, సివిల్ సప్లైస్ చెక్ పోస్ట్ కానీ లేకపోతే ఏదైనా చెక్ పోస్ట్ ఉండాలి ఖచ్చితంగా అని చాలాసార్లు చెప్పా వీడియోల్లో. మరి అంతా అయిపోయింది. ఇప్పుడు మరి దేశ భద్రత వంకపెట్టి ఈ అన్లోడింగ్ లోడింగ్ ఎవరో వ్యక్తిగత ద్వేషం వల్ల ఈ జీవనోపాధి సాగించే లోడింగ్ అన్లోడింగ్ కూలీలు, జట్టు కూలీలకి జీవనోపాధి పోగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ముందు మీరు ఇంటర్నల్గా మీ డిపార్ట్మెంట్లో జరిగే ఏంటనేది ప్రక్షాళన చేయండి. అక్కడ దొంగలను వెతకండి, ఇంటి దొంగలను వెతకండి. ఇంటి దొంగలను వెతికి ముందు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ప్రజలకు తెలియజేయండి. అప్పుడు మాత్రమే ఇక్కడ పోర్టులో ఎక్స్పోర్ట్స్ ఆపడం అది మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంచుమించుగా 10,000 అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువ మందే జీవనోపాధి కోల్పోతారు దీనివల్ల. మీరు లీగలైజ్ చేయండి. ఏంటి స్మగ్లింగ్ అంటే ఏముంది? ట్యాక్స్ లేకుండా కట్టడమే, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడమే, ట్యాక్స్ లేకుండా అమ్ముకోవడమే స్మగ్లింగ్ దాని అర్థం. ఇక అంతకన్నా ఏముంది దానికన్నా? అదేమన్నా మర్డర్ కేసు ఏమన్నా? స్మగ్లింగ్ అరికట్టండి, ట్యాక్స్ వేయండి, పట్టుకోండి, అక్కడ చెక్ పోస్ట్ పెట్టండి, చెక్ పోస్ట్ పెట్టి వచ్చిన దానికి ట్యాక్స్ వేయండి. అక్కడే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడే ట్యాక్స్ వేయండి. అప్పుడు మీరు అయ్యి వదలండి. అంతేగాని మొత్తానికి ఎక్స్పోర్ట్ ఆపేసి మరి తర్వాత మన రెవెన్యూ సంగతి ఎలా ఉన్నా కానీ జీవనోపాధి, చిన్నవాళ్ళ జీవనోపాధి చాలామంది కోల్పోతున్నారు దీంట్లో. పోనీ మన ఎఫ్సిఐలో ఏమన్నా వీళ్ళకి జీవనోపాధి దొరుకుతుందా అంటే, ఎఫ్సిఐలో ఎన్ని ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి మనకి, వాళ్ళకి జీవనోపాధి చేయాలనుకుంటే? ఇవన్నీ ప్రైవేట్ గోడౌన్స్లో బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే పోర్ట్లో కూలీలుగా లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి కూలీలుగా పనిచేసే వాళ్ళు ఎంతోమంది
వేల మంది వస్తారు అక్కడ. మీరు చూసుకోండి కావాలంటే ఒకసారి. ఎవరినైనా మార్నింగ్ పెట్టండి, ఎంతమంది వస్తున్నారో ఎంక్వైరీ చేసుకోండి. బళ్ళు మీద, సైకిళ్ళ మీద ఎంతోమంది కూలీలు అక్కడికి వస్తారు పోర్టుకి. మరి వాళ్ళ జీవనోపాధి అంతా పోతుందేమో ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం కాదండి, పని కల్పించండి సార్. థ్యాంక్ యూ.